హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం లింక్డ్ఇన్ యూఆర్ఎల్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి లేదా ఎలా ఎడిట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఎందుకు మనం మినిమైజ్ చేసుకోవాలంటే మోస్ట్ ఆఫ్ రిక్రూటర్స్ రెజ్యూమ్లో మెన్షన్ చేయమని అడుగుతుంటారు. రెజ్యూమ్లో పక్కాగా మెన్షన్ చేసుకోవాలి నౌ-ఏ-డేస్లో. సో అది మినిమైజ్గా అంటే మనకు స్పేస్ తక్కువ అవుతుంది రెజ్యూమ్లో. సో మీకు ఈ వీడియోలో మీకు లింక్డ్ఇన్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ప్రొఫైల్ క్లిక్ చేశారంటే ఇలా ఉంటుంది. సో మీరు నార్మల్గా ఎవరికైనా షేర్ చేయాలి ప్రొఫైల్ సోషల్ మీడియాలో అంటే ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, దానిపైన క్లిక్ చేశారంటే షేర్ ప్రొఫైల్ వియా అని ఉంటుంది. సో మీకు ఇష్టం వచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు చెప్తాను. అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది ఎడిట్ ఇంట్రో అని. సో ఇలా కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఇంకా కిందకి చూసుకోవచ్చు, ఇక్కడ ఎడిట్ ఇన్ఫో అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే చూసుకోవచ్చు ఇక్కడ ప్రొఫైల్ యూఆర్ఎల్ అని ఉంది. సో మీరు దానిపైన క్లిక్ చేశారంటే క్లిక్ చేసి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఎడిట్ యువర్ కస్టమ్ యూఆర్ఎల్, పర్సనలైజ్ ద యూఆర్ఎల్ ఫర్ యువర్ ప్రొఫైల్ అంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, మీరు అక్కడ ఎడిట్ చేసుకొని మీకు ఏం కావాలో ఆ ప్రొఫైల్ నేమ్ ఇచ్చుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. సో నేను సేవ్ చేస్తానంటే పైన చూసుకోవచ్చు సక్సెస్ వీ హ్యావ్ అప్డేట్ యువర్ సెట్టింగ్స్ అని వస్తుంది. అలాగే కిందకు వస్తే ఎడిట్ విజిబిలిటీ కూడా ఉంటుంది. మీ ప్రొఫైల్ ఎవరెవరికి విజిబిలిటీ, మీరు ఓన్లీ యువర్ నెట్వర్క్, ఆల్ లింక్డ్ఇన్ మెంబర్స్, ప్రైవేట్ అని అన్నీ ఉంటాయి. సో ఈ విధంగా మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే మీరు లింక్డ్ఇన్ యూఆర్ఎల్ని ఇలా ఎడిట్ చేసుకోవచ్చు అండ్ కస్టమ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.